మనము ఎమోషన్లో కోపంలో నిర్ణయాలు చచ్చిపోతాయి, ఆలోచనలు చచ్చిపోతాయి. అందుకే నేను కోపంలో ఏది చేయ, కొంత టైం తీసుకొని తూచి ఆలోచన చేసి ఇక మనము ఇక వారు డిక్లేర్ చేసిందంటే ఇక కొడుతూనే ఉండాలి. ఇక తగ్గినమా ఏదో సరెండర్ అయినరా అనేది అవకాశం మీ మీడియాకి ఇవ్వద్దు. నేను అట్లా ఉంటుంది రాజకీయంగా. నాది ఎప్పుడు నా జీవితం మొత్తంలో పబ్లిక్ పాలిటిక్స్, తర్వాతనే ఫ్యామిలీ. ఫస్ట్ పబ్లిక్, తర్వాత పాలిటిక్స్, తర్వాతనే ఫ్యామిలీ, భార్య పిల్లలు. ఇంట్లో తేడా ఉండదు. నా తెలివి వచ్చిన కాడ నుంచి అదే లైన్ నాది. మా అమ్మ జమాయమ్మ, నా తండ్రి జగ్గారెడ్డి నా పుట్టుక ఇచ్చింది, క్లారిటీకి ఇచ్చారు. పుట్టుక బ్యూటిఫుల్ పుట్టుక ఇచ్చారు, క్లారిటీ ఇచ్చారు. మంచి కంప్యూటర్, మంచి ఆలోచనతో కూడుకున్న, క్యారెక్టర్తో కూడుకున్న, కమ్యూనిటీతో కూడుకున్న నన్ను పుట్టించారు మా అమ్మ నాయన. కాబట్టి నేను ఏది కూడా అట్లా ఖరాబ్ అవకాశం ఎవరికి ఇవ్వ నేను. అందుకే మీరు పదే పదే అడుగుతున్నారని. లేకపోతే నాకు ఇంపార్టెంట్ హరీష్ రావుది, ఎందుకంటే అది అనవసరంగా ఫాల్స్ ప్రచారాలు చేస్తున్నారు అది అని దానికి కొంత చెప్పాలి. 5 నెలలు 6 నెలలు అయిందని అందుకని వచ్చిన. కాబట్టి ఏదో మీరు పదే పదే అడుగుతున్నారు అని అది కొంత క్లారిఫై చేసిన మీకు, అంతే, ఇంకేం లేదంతా. ముందే అయిపోయింది అది. రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ ఏమో అడుగుతున్నాడు ఒకసారి. మే వరకు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ డిస్టర్బ్లో ఉంటా, వ్యూహంలో ఉంటా. గుడ్ క్వశ్చన్. వ్యూహంలో ఉంటా. అంటే ఇప్పుడే చెప్పలేను సరే, ఇప్పుడు చెప్పొద్దు కూడా, బాగుంటుంది అది. మనని ఎవరు ప్రశ్నించవద్దు కదా. జగ్గారెడ్డి వాళ్ళు ఏదో మాట్లాడితే ఏదో నష్టమైంది అనేది అవకాశం నేను ఇవ్వద్దు. హిందీ పార్టీలో కూడా నేను అవకాశం ఇవ్వద్దు, ఎవరికి అవకాశం ఇవ్వద్దు. మనం నిర్ణయం చేసే రోజు, చెప్పే రోజు మనము మన స్టాండ్ డిసైడ్ కరెక్ట్గా వెళ్ళిపోవాలి. మళ్ళా బ్యాక్ స్టెప్ ఉండొద్దు. మొన్న ఎవరు అంటున్నారు, మీరే ఎవరు అడిగారు, మీరు స్టోరీ వేసారు మొన్న, ఏదో మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్లు వేస్తున్నాడు, ప్రచార కమిటీ వేస్తున్నాడు అని మీద నాకు ఇంత 2 days 3 days అయింది. ఏదో ఏమని ఏదో అని అంటే ఎవరు అన్నారు, ఎవరన్నారు నాతోటి, నువ్వన్నావా? ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచార కమిటీ అని ఏదో వేస్తున్నారు, నీ మీద చర్చించుకు, ఎవరన్నారు నాతోటి? మీరు ఎవరు అన్నారు భయ నాతోటి? ప్రచార కమిటీ నీ పేరు వినబడుతుందా అని మీరు ఎవరన్నారు నాతోటి? మీరు అందరు అన్నారా? మీరు లేలే, మీరే మీడియా వాళ్ళు అన్న ఇట్లా మహేష్ గౌడ్ మన పీసీసీ ప్రెసిడెంట్ చేసిండు అంటే వాళ్ళతో అన్న మంచిదే కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ తొందరగా చేసేస్తే కొత్త వాళ్ళు నాయకులు వచ్చేస్తారు, మంచిది, అది చాలా మంచిది అని అన్నారు. మరి ఈ ప్రచార కమిటీది నీది కూడా చర్చ మన అంటే ఆయన అనలేడు, ప్రెసిడెంట్ అనలేదు, మీడియా వాళ్ళే గుసగుస మాట్లాడుతున్నారంటే మీరు గుసగుస మాట్లాడతారా? గాంధీభవన్ మీడియాలోకి ఏముంది, మీరు మాట్లాడతారు అట్లనే, మీకు మాట్లాడుకుని ఏదో కాబట్టి నేను దొరికినట్టున్నా మీకు. కానీ ఇప్పుడు నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు, నాకు ఇంట్రెస్ట్ లేదు. లేదు ఇప్పుడు స్టార్టింగ్లో ఉండే, ఎప్పుడు మహేష్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ ప్రచార కమిటీ కొంత స్టేట్ అంతా తిరుగుదాము, కొంత టైం ఇస్తామని అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు అంత ప్రచార కమిటీ
అంత అని మనలో మీతోటి అన్న ఎవరితోటో ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు బ్రదర్స్ ఇప్పుడు నాకు ఇప్పుడు అంత ఎందుకంటే నేను ఎక్కువ సంగారెడ్డి దిక్కే తిరుగుతున్నా